సుమంగురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ప్రతిరోజు కూడా మనము ప్రస్తుతం చందోదర్పణం అనేటటువంటి సబ్జెక్ట్ని తీసుకుని చందోదర్పణం అనంతమాత్యుడు రచించినటువంటి చందోదర్పణం నుంచి రోజుకి 10 బిట్లు చొప్పున సాధన చేస్తున్నాం. ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే ప్రతిరోజు కూడా తెలుగు మనం ప్రాక్టీస్ చేసినట్లుగా ఉంటుంది. పైగా రోజుకి కొన్నేసి బిట్లు, కేవలం 10 బిట్లు మాత్రమే ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళడం వల్ల ఎక్కువ రోజులు మన మైండ్లో ఈ బిట్లు మెమొరీలో ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒకేసారి 100 బిట్లు మనం నేరిస్తే మన మైండ్లో అవి నిక్షిప్తంగా ఉంటాయో లేదో తెలియదు, కానీ రోజుకి ఒక 10 బిట్లు, కనీసం ఒక 10 బిట్లు అలాగా సంవత్సరం పొడవునా దీర్ఘకాలంలో మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే తప్పకుండా మన మైండ్లో ఇవి నిక్షిప్తంగా ఉంటాయి. అవసరమైనప్పుడు ఇవి మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు బయటికి వస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించడంలో కొన్ని సందర్భాలలో మనం తాబేలు నడకన, నత్త నడకన, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఈ విధంగా ప్రిపేర్ అయితే ఎంతో ప్రయోజనం అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు అనంతమాత్యుని చందోదర్పణం నుంచి మరికొన్ని బిట్స్ని ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ చేసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మొదటిసారిగా చూస్తున్న వారు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు, రోజుకి 10 తెలుగు బిట్లు సాధన, డే 6 ఇక్కడ మీరు చూస్తున్నారు. 6వ రోజు సాధనలోకి మనం ప్రవేశించాము. ఈనాటి బిట్స్ని కనుక మనం పరిశీలన చేస్తే, ఈ వీడియోలో మొదటి బిట్టు ఓవరాల్గా 56వ బిట్టు. ప్రతి పాదంలోనూ ఒక సూర్యగణం, 5 ఇంద్రగణాలు, ఒక చంద్రగణము ఉంటే అది ఏ పద్యం? ఈ బిట్ మీకు కంప్యూటర్ స్క్రీన్ మీద ఎగ్జామ్ హాల్లో కనిపించింది అనుకుందాం. సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? ఒక సూర్య, 5 ఇంద్ర, ఒక చంద్ర గణములు అంటే ప్రతి పాదంలో కూడా 7 గణములు వస్తాయి. జవాబు మహాక్కర పద్యం. మహాక్కర పద్యం సరైనటువంటి జవాబు. మహాక్కర పద్యంలో ఒక పాదానికి 7 గణములు ఉంటాయి. అలా 4 పాదాలలో 7 నాళ్ళ 28, మొత్తం 28 గణాలు అనేవి ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 7 గణాలు ఉంటాయి. 7 14, 7 21, 7 28 అంటే మొత్తం పద్యంలో 28 గణాలు ఉంటాయి. ఈ విధంగా ఒక సూర్యుడు అంటే మొదట సూర్యుడు, సూర్యుడు తర్వాత ఇంద్రుడు, తర్వాత చంద్రుడు. సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు. ఒక సూర్యుడు, ఒక చంద్రుడు ఉంటారు. మధ్యలో 5 ఇంద్రులు ఉంటారు. మొదట అంటే సూర్యగణంతో ప్రారంభమై చంద్రగణంతో అంటే ఒక సూర్యగణంతో ప్రారంభమై ఒక చంద్రగణంతో అంతమవుతుంది. మధ్యలో 5 ఇంద్రులు ఉంటారు. ఇది మహాక్కర పద్యం. 57వ బిట్టు ఈ వీడియోకి 2వ బిట్టు. మహాక్కర పద్యంలో యతి నియమం ఏమిటి? ఇప్పుడు మహాక్కర పద్యం గురించి చెప్పుకుంటున్నాం కదా, మరి మహాక్కర పద్యంలో యతి నియమం ఏమిటి? జవాబు మొదటి గణం అంటే ప్రతి పాదంలో కూడా ప్రతి పాదంలోనూ మొదటి గణంకు 5వ గణంకు ఈ మొదటి 5 గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి అనేది కుదురుతుంది.
మహాక్కర పద్యంలో యతి నియమం విషయంలో ప్రతి పాదంలోనూ మొదటి గణం మొదటి అక్షరానికి 5వ గణం మొదటి అక్షరానికి మధ్య యతి మైత్రి కుదురుతూ ఉంటుంది. 58వ బిట్ని ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. 58వ బిట్టు. మహాక్కర పద్యంలో గణాల విషయంలో ఒక సవరణ ఉంది. అదేమిటి? ప్రతి పాదంలోనూ ఒక సూర్య, 5 ఇంద్ర, 1 చంద్రగణములు సాధారణంగా రావాలి మహాక్కర పద్యంలో. అయితే ఈ గణముల విషయంలో మహాక్కర పద్యంలో ఒక సవరణ అవసరమైనప్పుడు సవరణ చేసుకోవచ్చు. అదేమిటి? మీకు ఐడియా ఉందా? ఒకసారి చూడండి. 2, 4 గణములు అంటే ఒక సూర్యగణం తర్వాత 5 ఇంద్రగణాలు ఉంటాయి కదా. 2వ గణము, 3వ గణము, 4వ గణము అంటే 2వ గణం ఇంద్రగణం వస్తుంది, 3వ గణం ఇంద్రగణం వస్తుంది, 4వ గణం ఇంద్రగణం వస్తుంది, తర్వాత 5వ గణం ఇంద్రగణం వస్తుంది, 6వ గణం ఇంద్రగణం వస్తుంది. ఇలా 2వ గణం నుంచి 6వ గణం వరకు 5 ఇంద్రగణాలు ఉంటాయి కదా. ఇందులో 2వ గణము మరియు 4వ గణము 2, 4 గణాలు ఇక్కడ ఇంద్రగణాలకు బదులు సూర్యగణాలైనా కూడా వేయవచ్చు. ఇక్కడ 2వ గణము మరియు 4వ గణం అంటే ఈ 5 ఇంద్రగణాల్లో 2వ గణం, 4వ గణం ఈ 2 గణాలకి ఇంద్రగణాలకు బదులు సూర్యగణాలైనా కూడా వేయవచ్చు. ఈ సవరణ మహాక్కర పద్యంలో ఉంది. అభ్యర్థులు, ఫాలోవర్స్ గమనించవచ్చు. 59వ బిట్టు. ఈ వీడియోకి 4వ బిట్టు. ప్రతి పాదంలోనూ ఒక సూర్య మరియు 2 ఇంద్ర, 1 చంద్రగణాలు వరుసగా వస్తే అది ఏ పద్యం? ప్రశ్న మరోసారి. ప్రతి పాదంలోనూ ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 1 చంద్రగణం వరుసగా వస్తే అది ఏ పద్యం? ఈ ప్రశ్న కంప్యూటర్ స్క్రీన్ మీద ఎగ్జామ్ హాల్లో కనిపించింది. జవాబు అన్నదేని గుర్తిస్తాం? జవాబు అంతరాక్కర. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. మహాక్కర పద్యంలో 1 సూర్య, 1 చంద్ర అంటే సూర్యగణంతో ఆదిగణం సూర్యగణం, అంత్యగణం చంద్రగణం. అవునా? మధ్యలో 5 ఇంద్రగణాలు. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఆదిగణం సూర్యగణం, అంత్యగణం చంద్రగణం, మధ్యలో 5 ఇంద్రగణాలకు బదులు 2 ఇంద్రగణాలు అంతరాక్కర పద్యంలో వస్తాయి. ఇక్కడ మహాక్కర పద్యం తీసుకుంటే మహాక్కర పద్యంనే సేమ్ ఇక్కడ గణాల విషయంలో అన్వయించవచ్చు. కాకపోతే ఇక్కడ 5 ఇంద్రులు ఉంటారు, అంతరాక్కరలో 2 ఇంద్రులు మాత్రమే ఉంటారు. బిట్ నంబర్ 60. అంతరాక్కర పద్యంలో యతి నియమం ఏమిటి? అంతరాక్కర పద్యంలో యతి నియమం ఏమిటి? జవాబు పాదంలోని మొదటి అక్షరానికి మరియు అదే పాదంలోని 3వ గణం చివరి అక్షరానికి యతి నియమం కుదురుతుంది. అంతరాక్కర పద్యం చూడండి. సాధారణంగా మనం ఇప్పటివరకు తీసుకున్నటువంటి అన్ని పద్యాలు కూడా ఎప్పుడూ కూడా పాదంలోని మొదటి అక్షరాలకు మాత్రమే ఆయా గణాలకు అంటే ప్రతి పాదంలో కూడా ఆయా గణాల యొక్క మొదటి అక్షరాలకే యతి మైత్రి అనేది కుదురుతూ ఉంటుంది. కానీ అంతరాక్కర విషయంలో 3వ గణం చివరి అక్షరానికి యతి మైత్రి అనేది కుదురుతుంది. అంటే ప్రతి పద్యపాదంలో అంతరాక్కర పద్యంలో కూడా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా మొదటి గణం మొదటి అక్షరానికి, మొదటి గణము మొదటి అక్షరానికి, అయితే
అదే పాదంలోని మూడవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి. కానీ అంతరాక్షర విషయంలో మూడవ గణం చివరి అక్షరానికి యతిమైత్రి కుదురుతుంది. ఈ విషయం అంతరాక్షర విషయంలో యతిమైత్రి కాస్త భిన్నంగా ఉంది, గుర్తించండి. 61వ బిట్టు. ఈ వీడియోకి 6వ బిట్టు. ప్రతి పాదంలోనూ 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం, మళ్ళీ 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం వస్తే అది ఏ పద్యం? ప్రశ్న మరోసారి. ప్రతి పాదంలోనూ 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం, మళ్ళీ 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఇలా వస్తే అది ఏ పద్యం? జవాబు మధ్యాక్కర. సరైనటువంటి జవాబు మధ్యాక్కర. 62వ బిట్ని స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. మధ్యాక్కర పద్యంలో యతి నియమం ఏమిటి? మధ్యాక్కర పద్యంలో యతి నియమం ఏమిటి? జవాబు ప్రతి పాదంలోనూ మొదటి గణం మొదటి అక్షరానికి మరియు 4వ గణం కానీ లేకపోతే 5వ గణంలోని అంటే మొదటి గణం మొదటి అక్షరానికి 4 లేదా 5 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి కుదురుతుంది. జవాబు మరొకసారి. మధ్యాక్కర పద్యంలో ప్రతి పాదంలో మొదటి గణం మొదటి అక్షరానికి అలాగే 4వ గణం లేదా 5వ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి అనేది కుదురుతుంది. 4వ గణంలో కానీ 5వ గణంలో కానీ మొదటి అక్షరానికి యతిమైత్రి అనేది కుదురుతుంది. అరవై మూడో బిట్ చూడండి. ప్రతి పాదంలోనూ 1 సూర్య, 3 ఇంద్ర, 1 చంద్రగణాలు ఉంటే అది ఏ పద్యం? ప్రతి పాదంలోనూ 1 సూర్య, 3 ఇంద్ర మరియు 1 చంద్రగణాలు ఉంటే అది ఏ పద్యం? జవాబు మధురాక్కర. మధురాక్కర పద్యం సరైనటువంటి జవాబు. తర్వాత 64వ బిట్టు. మధురాక్కర పద్యంలో యతి నియమం ఏమిటి? మధురాక్కర పద్యంలో యతి నియమం ఏమిటి? ప్రతి పాదంలోనూ పాదాది అక్షరానికి ఆ పాదంలోని 4వ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదురుతూ ఉంటుంది. అరవై 5వ బిట్టు. ప్రతి పాదంలోనూ 2 ఇంద్రగణాలు, 1 చంద్రగణము వరుసగా వస్తే అది ఏ పద్యం? ప్రతి పాదంలోనూ 2 ఇంద్రగణాలు, 1 చంద్రగణము వరుసగా వస్తే అది ఏ పద్యం? 2 ఇంద్రులు, 1 చంద్రుడు. అంటే ఇక్కడ సూర్యగణాలని లేవు, చూడొచ్చు. ఇక్కడ సూర్యగణం అనేది లేదు. 2 ఇంద్రులు, 1 చంద్రుడు, మొత్తం 3 గణములు మాత్రమే వస్తున్నాయి. అంటే ఒక పాదంలో 3 గణములు, ఆ విధంగా 4 3 12. అంటే పద్యం మొత్తం మీద 12 గణములు మాత్రమే ఉంటాయి. అది ఏ పద్యం? జవాబు అల్పాక్కర. సరైనటువంటి జవాబు. అల్పాక్షర పద్యంలో యతి నియమం ఏమిటి? అల్పాక్షర పద్యంలో యతి నియమం ఏమిటి? జవాబు ప్రతి పాదంలోనూ 1 మరియు 3 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి కుదురుతుంది. ఇక్కడ 2 ఇంద్రగణాల తర్వాత చంద్రగణం వస్తుంది కదా, కాబట్టి 3వ గణం అంటే చంద్రగణం. ప్రతి పాదంలోనూ మొదటి గణంలోని మొదటి అక్షరానికి అలాగే చంద్రగణంలోని మొదటి అక్షరానికి యతిమైత్రి అనేది కుదురుతుంది. లేదా 1 3 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి కుదురుతుంది అల్పాక్షర పద్యం విషయంలో. 67వ బిట్టు. అక్కర పద్యాలలో ప్రాస మరియు యతి ప్రాసల నియమాలు ఏమిటి?
ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి అక్కర పద్యాలలో ప్రాస మరియు యతి ప్రాసల నియమాలు ఏమిటి? జవాబు: అక్కర పద్యాలన్నింటిలో కూడా ప్రాస నియమం ఉంది అన్న విషయం అభ్యర్థులు గమనించాలి. యతి మైత్రి ప్రస్తావన అయితే లేదు. ఇవి ఇక్కడ మనం ఎంతవరకు స్క్రీన్ మీద ఈరోజు అక్కర పద్యాలకు సంబంధించినటువంటి బిట్లను ప్రాక్టీస్ చేశాం. ఈ బిట్స్ని మీరు ఈరోజు ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. అనంతమాచ్యుని చందోదర్పణం నుంచి మీకు ప్రస్తుతం ప్రతిరోజు రోజుకి 10 తెలుగు బిట్లు చొప్పున సాధన కోసం ఇస్తున్నాను. వీటిని ఈరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మళ్ళీ తదుపరి కంటెంట్తో మీ ముందుకి మరొక వీడియోలో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.